శ్రోతలకు స్వాగతం. నమస్కారం. నేను మీ గాంధీ. మా యొక్క ప్రసారాన్ని పూర్తిగా ఆలకించి మీ యొక్క ప్రశంసను లైక్ బటన్ ద్వారా తెలియపరచగలరని ఆశిస్తున్నాం. అదేవిధంగా మా యొక్క ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకొనగలరని మా మనవి. ఒక వ్యక్తి తనకు ఎంత సంపాదన ఉన్నా, బలగం ఉన్నా, అధికారం ఉన్నా సమస్యలు చుట్టుముడుతూనే ఉంటాయి అనడానికి బలమైన మరియు సరైన ఉదాహరణ కలిగిన వ్యక్తి మన ఆంధ్ర రాష్ట్రానికి చెందిన మాజీ ముఖ్యమంత్రి వర్యులు శ్రీ జగన్మోహన్ రెడ్డి గారు. తనను చుట్టుముట్టిన సమస్యలను జయించుకుంటూ వాటి నుండి ప్రజాదరణను సంపాదించుకున్న దృఢ మనస్తత్వం కలిగిన వ్యక్తిగా, తను అనుకున్నది చేయించగల మనిషిగా ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో తన తండ్రి తరువాత అధికార క్రమాన్ని కొనసాగిస్తున్న ప్రజాప్రతినిధి జగన్మోహన్ రెడ్డి గారు. ఈనాటి మన ప్రసారంలో వారి యొక్క జీవిత ప్రయాణం మరియు రాజకీయ ప్రయాణం, అందులో వారి యొక్క పాత్ర ఏ మేరకు ప్రజలకు మేలు చేసిందనే విలువైన అంశాలతో మీ ముందుకు తీసుకువచ్చే ప్రయత్నం చేస్తున్నాం. జగన్మోహన్ రెడ్డి ఆంధ్రప్రదేశ్లోని కడప జిల్లా జమ్మలమడుగులో వైఎస్ రాజశేఖర రెడ్డి, వైఎస్ విజయమ్మ దంపతులకు జన్మించారు. అతని సోదరి వైఎస్ షర్మిల కూడా రాజకీయ నాయకురాలు. అతను బేగంపేటలోని హైదరాబాద్ పబ్లిక్ స్కూల్లో 12వ గ్రేడ్ వరకు విద్యను అభ్యసించారు. టాలీవుడ్ నటుడు యార్లగడ్డ సుమంత్ కుమార్ అతనికి పాఠశాలలో ఆప్తమిత్రుడు. అతను బ్యాచిలర్స్ ఆఫ్ కామర్స్ డిగ్రీని హైదరాబాద్లోని కోటి వద్ద గల మహావిద్యాలయ డిగ్రీ అండ్ పీజీ కళాశాల నుండి చేశారు. అతను 1996 ఆగస్టు 28న భారతి అనే మహిళను వివాహం చేసుకున్నారు. వారికి 2 కుమార్తెలు ఉన్నారు. వారు లండన్లో గ్రాడ్యుయేషన్ చేశారు. జగన్మోహన్ రెడ్డి గారు మొదట సండూర్ పవర్ కంపెనీ లిమిటెడ్ని 2001లో దాని ఒరిజినల్ ప్రమోటర్ ఎంబీ గోర్ భడే నుండి ఒక పనికిరాని పవర్ ప్రాజెక్ట్ని కొనుగోలు చేశారు. ఎస్పీసీఎల్ తర్వాత ఇతర కంపెనీలలో కోట్లాది రూపాయలను పెట్టుబడి పెట్టి మరిన్ని వ్యాపారాలను పొందగలిగింది. దీనికి ఆయన సతీమణి వైఎస్ భారతి నేతృత్వం వహిస్తున్నారు. అతను ఎస్పీసీఎల్లో తన వాటాలను విక్రయించి రాజకీయాల్లో ఎక్కువగా పాల్గొనడంతో తన క్రియాశీల ప్రత్యక్ష వ్యాపారాలకు దూరంగా ఉన్నారు. జగన్మోహన్ రెడ్డి తండ్రి వైఎస్ఆర్గా సుపరిచితులైన వైఎస్ రాజశేఖర రెడ్డి గారు 2004 నుండి 2009 వరకు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా ఉన్నారు. జగన్మోహన్ రెడ్డి కడప జిల్లాలోని 2004 ఎన్నికల సమయంలో భారత జాతీయ కాంగ్రెస్ పార్టీకి ప్రచారం చేయడం ద్వారా తన రాజకీయ ప్రస్థానాన్ని ప్రారంభించారు. 2009లో కడప లోక్సభ నియోజకవర్గం నుండి పార్లమెంటు సభ్యునిగా ఎన్నికయ్యారు. 2009 సెప్టెంబర్లో తన తండ్రి మరణించిన తరువాత అతను తన తండ్రి వదిలిపెట్టిన రాజకీయ వారసత్వాన్ని చేపట్టడానికి ప్రయత్నాలు ప్రారంభించారు. మెజారిటీ శాసనసభ్యులు ఆయనను ముఖ్యమంత్రిగా నియమించాలని మొగ్గు చూపారు. అయితే ఈ ఎంపికను పార్టీ అగ్రనేతలు సోనియా గాంధీ మరియు రాహుల్ గాంధీలు ఆమోదించలేదు. తన తండ్రి మరణించిన 6 నెలల తరువాత అతను ముందుగా వాగ్దానం చేసినట్లుగా తన తండ్రి మరణ వార్త విని ఆత్మహత్య చేసుకున్న లేదా అనారోగ్యంతో బాధపడుతున్న వారి కుటుంబాలను కలుసుకోవడానికి వెళ్ళి ఓదార్పు యాత్ర ప్రారంభించారు. కాంగ్రెస్ పార్టీ కేంద్ర నాయకత్వం తన ఓదార్పు యాత్రను విరమించుకోవాలని ఆదేశించింది. ఆ ఉత్తర్వును ధిక్కరించిన అతను హైకమాండ్తో విభేదించారు. ఇది తన వ్యక్తిగత విషయమని పేర్కొంటూ ఆయన యాత్రను కొనసాగించారు. తాను తలపెట్టిన ఓదార్పు యాత్రకు అనుమతి ఇవ్వని కారణంగా కాంగ్రెస్ పార్టీ హైకమాండ్తో వివాదాల కారణంగా 2010 నవంబరు 29న కడప లోక్సభ నియోజకవర్గం నుండి లోక్సభ సభ్యత్వానికి
కాంగ్రెస్ పార్టీ సభ్యత్వానికి రాజీనామా చేశారు. ఆయన తల్లి విజయమ్మ కూడా పులివెందుల అసెంబ్లీ నియోజకవర్గానికి రాజీనామా చేసి పార్టీకి కూడా రాజీనామా చేశారు. 45 రోజుల్లోపు కొత్త పార్టీని స్థాపిస్తానని 2010 డిసెంబర్ 7న పులివెందుల నుంచి అతను ప్రకటించారు. 2011 మార్చి 11న అతను తూర్పుగోదావరి జిల్లాలోని జగ్గంపేటలో యువజన శ్రామిక రైతు కాంగ్రెస్ పార్టీ, షార్ట్గా వైఎస్ఆర్ అని స్థాపించాడు. ఆ తర్వాత అతని పార్టీ కడప జిల్లాలో ఉప ఎన్నికలకు వెళ్ళి దాదాపు అన్ని స్థానాలను భారీ మెజారిటీతో గెలుచుకుంది. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడిగా కడప లోక్సభ నియోజకవర్గం నుంచి ఉప ఎన్నికను ఎదుర్కొని 5,45,043 ఓట్ల ఆధిక్యతతో రెడ్డి గెలుపొందారు. ఆయన తల్లి కూడా పులివెందుల అసెంబ్లీ నియోజకవర్గంలో అతని చిన్నాన్న వైఎస్ వివేకానంద రెడ్డిపై 85,193 ఓట్ల తేడాతో గెలుపొందారు. అతని తల్లి వైఎస్ విజయమ్మ పార్టీకి గౌరవ అధ్యక్షురాలుగా వ్యవహరించారు. ఈ క్రమంలో 2012 మే 27 అక్రమాస్తుల ఆరోపణలపై జగన్మోహన్ రెడ్డి గారిని సెంట్రల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ సిబిఐ అరెస్టు చేసింది. వైఎస్ రాజశేఖర రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో తన తండ్రి కార్యాలయాన్ని ఉపయోగించుకుని అక్రమంగా ఆస్తులు కూడబెట్టారనే ఆరోపణలపై సిబిఐ జగన్మోహన్ రెడ్డి గారికి సమన్లు జారీ చేసింది. మైనింగ్ లీజులు, ప్రాజెక్టుల కేటాయింపుల రూపంలో తమకు అనుమతులు లభించాయన్న ఆరోపణలపై జగన్మోహన్ రెడ్డి వ్యాపారాలలో పెట్టుబడులు పెట్టిన 58 కంపెనీలకు సిబిఐ, ఈడీ సమన్లు కూడా పంపాయి. విచారణ కొనసాగుతుండగా అతని జ్యుడిషియల్ కస్టడీని పదే పొడిగించారు. భారత సుప్రీంకోర్టు 2012 జూలై 4, 2012 ఆగస్టు 9, నవంబర్ 7, 2013 మే 9, 2013 మే 13 అతని బెయిల్ పిటిషన్ను కొట్టివేసింది. జగన్మోహన్ రెడ్డి విచారణ వెనుక రాజకీయ కుట్ర దాగి ఉందని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ, జగన్మోహన్ రెడ్డి కుటుంబం ఆరోపించారు. జైలులో ఉండగా ప్రత్యేక తెలంగాణ రాష్ట్ర ఏర్పాటును ఆమోదించాలన్న యునైటెడ్ ప్రోగ్రెసివ్ అలయన్స్ నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ రెడ్డి గారు నిరాహార దీక్ష ప్రారంభించారు. 125 గంటల నిరవధిక నిరాహార దీక్ష తర్వాత అతని చక్కెర స్థాయిలు, రక్తపోటు తగ్గాయి. చికిత్స నిమిత్తం ఉస్మానియా ఆసుపత్రికి తరలించారు. తెలంగాణ ఏర్పాటును నిరసిస్తూ అతని తల్లి విజయమ్మ కూడా నిరాహార దీక్ష చేశారు. అతను జైలు నుండి విడుదలైన తరువాత 72 గంటల బంద్ నిరసనకు పిలుపునిచ్చారు. తెలంగాణ ఏర్పాటుకు అనుకూలమైన నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ జగన్మోహన్ రెడ్డి గారు, ఆయన తల్లి ఇద్దరూ తమ శాసనసభలకు రాజీనామా చేశారు. 16 నెలల పాటు జగన్ చంచల్గూడ జైలులో ఉన్నారు. 2013 సెప్టెంబర్ 23న నాంపల్లిలోని సిబిఐ ప్రత్యేక కోర్టు షరతులతో కూడిన బెయిల్ మంజూరు చేసింది. 2014లో ఎన్నికల ప్రీపోల్స్ సర్వేలలో విశ్లేషకులు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ విజయం సాధించడానికి అనుకూలంగా ఉందని విశ్లేషించారు. కానీ 2014 సార్వత్రిక ఎన్నికలలో తన రాజకీయ ప్రత్యర్థి నారా చంద్రబాబు నాయుడు గారు అధ్యక్షుడిగా ఉన్న తెలుగుదేశం పార్టీ చేతిలో అతి స్వల్ప ఓట్ల శాతంతో పరాజయం పొంది ప్రతిపక్ష నేతగా అసెంబ్లీలోకి అడుగుపెట్టారు. అతని పార్టీ రాష్ట్ర అసెంబ్లీలోని 175 సీట్లలో 45% ఓట్లతో 67 స్థానాలకు మాత్రమే గెలుచుకుంది. తెలుగుదేశం పార్టీ ఓట్ల శాతం 47%కి చేరుకోగా 2% గ్యాప్ వైఎస్ఆర్సీపీకి ఓటమికి దారితీసింది. అసెంబ్లీలో ప్రతిపక్ష నాయకుడిగా, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడిగా అతను తన 3000 కిలోమీటర్ల పాదయాత్రను ప్రజా సంకల్ప యాత్ర అనే పేరుతో ప్రారంభించారు. దీనిని 2017 నవంబర్ 6న కడప జిల్లాలోని ఇడుపులపాయలో ప్రారంభించారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ 430 రోజుల్లో రాష్ట్ర వ్యాప్తంగా 125 అసెంబ్లీ నియోజకవర్గాల మీదుగా
2019 జనవరి 9న ముగిసిన పాదయాత్రకు రావాలి జగన్ కావాలి జగన్ అనే నినాదాన్ని రూపొందించారు. రాష్ట్ర విభజనకు సంబంధించిన విభజన హామీలను నెరవేర్చకపోవడం, ప్రత్యేక హోదాను ఇవ్వకపోవడం వంటి విషయాలలో తీవ్రంగా విభేదించి 5 సంవత్సరాలు తెలుగుదేశం ప్రభుత్వంతో పోరాడి ప్రజలతో ప్రత్యేక హోదాపై అవగాహన కల్పించారు. ప్రభుత్వ వైఫల్యాలను ప్రజలకు వివరిస్తూ వారి బాధలను అతి దగ్గరగా తెలుసుకునేందుకు ప్రజా సంకల్ప యాత్ర పేరుతో ఇడుపులపాయలో 2017 నవంబర్ 16న ప్రారంభించి 2019 జనవరి 19న శ్రీకాకుళం జిల్లాలోని ఇచ్చాపురంలో ముగించారు. 14 నెలల పాటు రాష్ట్రంలోని 13 జిల్లాలలోని 125 నియోజకవర్గాలలో 3648 కిలోమీటర్ల పాదయాత్ర చేసి రాష్ట్ర ప్రజలకు దగ్గరయ్యారు. 2018 అక్టోబర్ 28న విశాఖపట్నం ఎయిర్పోర్ట్లోని విఐపి లాంజ్లో హైదరాబాద్కు విమానం ఎక్కుతున్నప్పుడు అతనిపై కోడికత్తితో దాడి చేశారు. ఆయన భుజానికి గాయం కావడంతో శస్త్రచికిత్స చేయాల్సి వచ్చింది. ప్రత్యేక హోదా సాధించాలనే తపనతో ప్రత్యేక హోదా సాధన పోరాటంలో భాగంగా మార్చి 18వ తారీఖున పార్లమెంటులో తన ఎంపీలతో ఎన్డీఏ ప్రభుత్వంపై మొట్టమొదటి అవిశ్వాస తీర్మానాన్ని ప్రవేశపెట్టడమే కాకుండా అవిశ్వాస తీర్మానంపై చర్చ జరగకపోవడంతో తన ఎంపీల చేత ఏప్రిల్ 6వ తేదీన రాజీనామా చేయించి వారి చేత ఢిల్లీలోని ఏపీ భవన్ వద్ద నిరాహార దీక్షను చేపట్టి ప్రజల మనోగతం ప్రపంచానికి తెలిసేలా చేశారు. తాను చేసే ప్రత్యేక హోదా పోరాటాన్ని మెచ్చి రాష్ట్రంలోని అన్ని విపక్ష పార్టీలు, ప్రత్యేక హోదా సాధన సమితి లాంటి అనేక ప్రజా సంఘాలు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి మద్దతు పలికాయి. ఆంధ్రప్రదేశ్ శాసనసభ ఎన్నికలలో 175 శాసనసభ స్థానాలకు గాను వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ 151 స్థానాలను రికార్డు స్థాయిలో గెలిచి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా ఎన్నికయ్యారు. 2019 సాధారణ ఎన్నికలలో ఆయనే ఆంధ్రప్రదేశ్లో అత్యధిక మెజారిటీ సాధించిన శాసనసభ్యుడు. ఆ పార్టీ 25 లోక్సభ స్థానాలకు గాను 22 స్థానాలను గెలుచుకుంది. అతను 2019 మే 30న ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేశారు. జగనన్న అమ్మఒడి, నవరత్నాలు వంటి అనేక సంక్షేమ పథకాలతో అతను ముఖ్యమంత్రిగా గుర్తింపు పొందారు. జగనన్న అమ్మఒడి దారిద్ర్య రేఖకు దిగువన ఉన్న తల్లులు లేదా సంరక్షకులకు వారి పిల్లలను చదివించడానికి ఆర్థిక సహాయం అందిస్తుంది. నవరత్నాలు అనేది రైతులు, మహిళలు, వైద్యం, ఆరోగ్యం, విద్య, ప్రత్యేక హోదా వంటి 9 సంక్షేమ పథకాల సమాహారం. మాజీ తెలుగుదేశం ప్రభుత్వం ప్రతిపాదించిన అమరావతిలో కొత్త రాజధాని ప్రణాళికలను ఆయన రద్దు చేశారు. కర్నూలు, అమరావతి, విశాఖపట్నంలలో న్యాయ పరిపాలన, శాసన శాఖల కోసం 3 వేర్వేరు రాజధానులను ప్రతిపాదించారు. ఈ ప్రతిపాదనపై అమరావతి రైతుల నుంచి పెద్ద ఎత్తున నిరసనలు వ్యక్తమయ్యాయి. ఆంధ్రప్రదేశ్ హైకోర్టు 2022 మార్చి తీర్పులో అమరావతి అభివృద్ధిని కొనసాగించాలని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వాన్ని ఆదేశించింది. రాజధానిని మార్చడం, విభజించడం లేదా 3 రాజధానులు చేయడం కోసం ఎటువంటి చట్టాన్ని రూపొందించే సామర్థ్యం ప్రభుత్వానికి లేదని తీర్పునిచ్చింది. 2023 ఏప్రిల్ నాటికి అసోసియేషన్ ఫర్ డెమోక్రటిక్ రిఫార్మ్స్ నివేదిక ప్రకారం అతను భారతదేశంలో అత్యంత ధనిక ముఖ్యమంత్రి. మొత్తం ఆస్తుల విలువ 510 కోట్లు. 2022 జూలైలో 8, 9 తేదీల్లో గుంటూరులో జరిగిన వైఎస్ఆర్సీపీ ప్లీనరీ సమావేశాల్లో ఆ పార్టీ శాశ్వత అధ్యక్షుడిగా వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ఎన్నికయ్యారు. ఈ మేరకు తీర్మానం చేసి ఆమోదించారు. ప్రజలకు పాలనను అందుబాటులోకి తీసుకొచ్చేందుకు గ్రామ సచివాలయం వ్యవస్థను ప్రారంభించారు. ఇది అన్ని ప్రభుత్వ శాఖల సేవలు, సంక్షేమ సేవలను ఒకే చోట అందుబాటులో ఉంచడం ద్వారా పరిపాలనను వికేంద్రీకరించడానికి భారతదేశంలోని ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో
ఏర్పాటు చేయబడిన స్థానిక ప్రభుత్వం కల్పించిన సౌకర్యం. భారతదేశంలో ఇటువంటి కార్యక్రమాన్ని ప్రారంభించిన మొదటి రాష్ట్రం ఆంధ్రప్రదేశ్. సేవలను అందించడానికి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం గ్రామ వాలంటీర్లను నియమించింది. గ్రామాలు స్వయం సమృద్ధి, స్వయం ప్రతిపత్తి గల సంస్థలుగా మారడాన్ని ప్రోత్సహించే మహాత్మా గాంధీ గ్రామ స్వరాజ్య భావన నుండి ఈ పథకం ప్రేరణ పొందింది కనుక ఇది గాంధీ జయంతి నాడు ప్రారంభించబడింది. గ్రామ, వార్డు సచివాలయ వ్యవస్థ రాష్ట్రంలో కోవిడ్-19ని ఎదుర్కోవడంలో కీలక పాత్ర పోషించింది. ఏపీలో ఏ టైర్ 1 నగరం లేనందున రాష్ట్ర విభజన తరువాత మాకు తృతీయ సంరక్షణ సౌకర్యాలు లేవు. లోపం ఉన్నప్పటికీ కోవిడ్-19 మహమ్మారిని అరికట్టడంలో రాష్ట్రం సహేతుకమైన పని చేసింది అని జగన్మోహన్ రెడ్డి గారు నరేంద్ర మోదీ గారితో జరిగిన వీడియో కాన్ఫరెన్స్లో అన్నారు. మన బడి నాడు నేడు అనేది ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ప్రారంభించిన కార్యక్రమం. ఇది పాఠశాల మౌలిక సదుపాయాలను మెరుగుపరచడంతో పాటు వివిధ చర్యలను చేపట్టడం ద్వారా అన్ని పాఠశాలల్లో అభ్యసన ఫలితాలను మెరుగుపరచడానికి, డ్రాపౌట్ రేట్ను తగ్గించడానికి ప్రవేశపెట్టబడింది. వీటిపై అనేక మంది ప్రముఖులు సమాజంలో ప్రశంసలు కురిపించారు. స్థిరమైన అభివృద్ధికి మంచి విద్య, శిక్షణ చాలా ముఖ్యమని ఐక్యరాజ్యసమితి అభిప్రాయపడింది. గత కొన్నేళ్లుగా ప్రపంచం అపూర్వమైన ఇంటర్ కనెక్ట్ సంక్షోభాల మధ్య ఉన్నందున వైఎస్ జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్న ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఉత్తమ విద్యా వ్యవస్థలను అందించడంలో, సుస్థిర అభివృద్ధి లక్ష్యాలు విజయానికి దోహదం చేయడంలో ఆశాదీపంగా ఉంది. తాను దాదాపు 78 దేశాలు తిరిగానని, విద్య, వైద్యం, వ్యవసాయ రంగాల్లో అందరికీ సమాన అవకాశాలు కల్పిస్తున్న ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి లాంటి వ్యక్తిని తాను ఎక్కడా చూడలేదని నిక్ వుజిసిక్ అన్నారు. ఉన్నత లక్ష్యం కోసం ముఖ్యమంత్రి ప్రతిష్టాత్మకంగా పనిచేస్తున్నారని తెలిపారు. ఆంధ్రప్రదేశ్లోని 45,000కు పైగా ప్రభుత్వ పాఠశాలలు ప్రైవేటు పాఠశాలలకు ధీటుగా సమాన అవకాశాలు కల్పించాలనే గొప్ప లక్ష్యంతో పనిచేస్తున్నాయని, ప్రపంచ స్థాయి సౌకర్యాలతో ప్రభుత్వ పాఠశాలల్లో ఇప్పటికే గణనీయమైన ప్రగతి సాధించాయని, ఈ విషయం అందరికీ తెలియాలని ఆయన అన్నారు. శ్రీకాకుళం జిల్లా పలాసలో ప్రభుత్వం నిర్మిస్తున్న కిడ్నీ రీసెర్చ్ కేంద్రాన్ని మాజీ సిబిఐ డైరెక్టర్ జేడి లక్ష్మీనారాయణ పరిశీలించారు. కిడ్నీ రోగుల కోసం రాష్ట్ర ప్రభుత్వం శాశ్వత పరిష్కారం చూపిస్తోందని అభినందించారు. కిడ్నీ వ్యాధి శాశ్వత పరిష్కారానికి గత ప్రభుత్వాలు పనిచేయలేదని వ్యాఖ్యానించారు. జగన్ సీఎం అయిన వెంటనే ఈ ఆసుపత్రి నిర్మించడం గొప్ప విషయంగా పేర్కొన్నారు. ఉద్దానంలో ఇంటింటికి మంచినీరు అందించేందుకు 700 కోట్లతో ప్రాజెక్టు నిర్మించడం గొప్ప పనిగా మాజీ జేడీ పేర్కొన్నారు. ఇది రాష్ట్రంలోనే పెద్ద ప్రాజెక్టుగా లక్ష్మీనారాయణ చెప్పుకొచ్చారు. విద్య, వైద్య రంగంలో ఏపీ ప్రభుత్వం మార్పులను అభినందిస్తున్న విద్య, వైద్య రంగంలో నాడు నేడు ద్వారా ఎంతో మేలు జరుగుతుంది. విద్యార్థుల్లో మంచి విద్యా ప్రమాణాలు పెంచాలని ప్రభుత్వం చూస్తోంది. సీఎం జగన్ సంకల్పాన్ని అభినందిస్తున్న ఫ్యామిలీ డాక్టర్ వ్యవస్థ లేకుంటే పట్టణాలకు వెళ్లాల్సి ఉంటుంది. ఆరోగ్యశ్రీకి ఎక్కువ డబ్బు ఖర్చు చేస్తున్న రాష్ట్రం ఏపీ. ఆరోగ్యశ్రీ ద్వారా వైఎస్ఆర్ దేశానికే ఒక మార్గం చూపారు. ఏపీలో ఫ్రీ డయాగ్నోస్టిక్ను బాగా అమలు చేయడం ప్రశంసనీయం అని లోక్సత్తా పార్టీ వ్యవస్థాపక అధ్యక్షుడు నాగభైరవ జయప్రకాష్ నారాయణ్ అన్నారు. 2019లో జరిగిన సార్వత్రిక ఎన్నికలలో అఖండ విజయాన్ని నమోదు చేయగలిగి ప్రభుత్వ పరిపాలనలో అనేక మార్పులకు నాంది పలికి సంక్షేమ పథకాలతో కరోనా వంటి మహమ్మారిని ఎదుర్కొని నిలబడిన జగన్ గారి ప్రభుత్వం 2024లో జరిగిన సార్వత్రిక ఎన్నికలలో ఘోర పరాజయాన్ని చవిచూసింది. కేవలం 11 స్థానాల విజయంతో ఓటమిని చవిచూసింది. అయినప్పటికీ తమ పార్టీకి సుమారుగా 50% ఓట్లు వచ్చాయని, మరి ఒక మారు మా పార్టీని అధికారంలోకి తీసుకురాగలమని జగన్మోహన్ రెడ్డి గారు తెలియపరిచారు. మా యొక్క పూర్తి వివరణ పట్ల మీ యొక్క అభిప్రాయాలను, సందేహాలను, ఆలోచనలను
ఆవశ్యకతలను క్రింద ఉన్న కామెంట్ సెక్షన్లో తెలియజేయాలని కోరుకుంటున్నాం. మా యొక్క ప్రయత్నం సఫలీకృతం చేయడానికి సబ్స్క్రైబ్ బటన్ నొక్కి మా ప్రసారాల ప్రకటనలు మీరు నేరుగా తెలుసుకునేందుకు ప్రక్కనే ఉన్న గంట గుర్తుపై ప్రెస్ చేయగలరు. మరొక క్రొత్త ప్రసారంతో మీ ముందుకు రాగలమని ఆశిస్తూ ఈ ప్రసారం ఇంతటితో సమాప్తం. ధన్యవాదాలు.